ఏంటి ఈరోజు వాయిస్లో బేస్ తగ్గింది, కొంచెం జోష్ తగ్గింది అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ కొంచెం ఫీవర్ ఉంది గైస్, కొంచెం సిక్ ఉన్నాను. నేను ఈ మధ్య డార్క్ సర్కిల్స్ కోసం ఒక ఐ మసాజర్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకు దీన్ని మీరు మీ మొబైల్కి కనెక్ట్ చేసుకొని మీకు ఏ సాంగ్ కావాలన్నా, ఏ సూతింగ్ మ్యూజిక్ కావాలన్నా, లేదా దేవుడి పాటలు కావాలన్నా, ఇంకేమైనా కావాలంటే అవి పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. మనం ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాం. కిచెన్లో మన కోసం ఉప్మా ఉంది. సో ఇది బీట్రూట్, క్యారెట్, చిక్కుడు గింజలు, కొంచెం థ్రోట్ పెయిన్ లా ఉంది కాబట్టి దానికోసం పెప్పర్ అనమాట. అనుకున్నా ఇంట్లో కూర్చొని లేజీ డే ఎలా చూపించాలి అని, బట్ అనుకోకుండా ఇలా షూట్ కూడా ఉండడం వల్ల మీకు చూపించడం, నా హరిబరి లైఫ్ ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. అండ్ గైస్ ఇది నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న బ్రౌనీ విత్ స్ట్రాబెరీస్ అనమాట. అండ్ ఇది మా మమ్మీ వడపావు. హాయ్, హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. ఏంటి ఈరోజు వాయిస్లో బేస్ తగ్గింది, కొంచెం జోష్ తగ్గింది అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ కొంచెం ఫీవర్ ఉంది గైస్, కొంచెం సిక్ ఉన్నాను. అండ్ ఈ ఫీవర్ వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. కంటిన్యూస్గా 3 days నిన్ను కోరి షూట్ ఉన్నింది, చాలా సీక్వెన్స్ ఉన్నింది, చాలా షూట్ చేసాము. అండ్ అక్కడ ఏమైందో నాకు తెలీదు. కొంచెం 3rd day మాత్రం కొంచెం సిక్గా ఉండడం కొంచెం స్టార్ట్ అయింది. ఫస్ట్ కోల్డ్తో స్టార్ట్ అయింది, చాలా తుమ్ములు వచ్చాయి, చాలా కష్టపడ్డాను 3rd day. అండ్ ఆఫ్టర్ దాట్ ఈవినింగ్కి నాకు కొంచెం టెంపరేచర్ వేడవుతున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంటికి వచ్చాక పాపం మమ్మీ ముందు రోజు కూడా కొంచెం నేను ఎందుకో డల్గా కనిపిస్తున్నాను అని చెప్పేసి మా మమ్మీ దృష్టి అంతా తీసేసి అలా చేసిందనమాట. అండ్ నెక్స్ట్ డే కొంచెం ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫుల్ సిక్. ఇంకా కార్ డ్రైవ్ చేస్తుంటే కూడా నాకు అసలు ఇంటికి ఎలా వచ్చానో కూడా తెలియలేదు, అంత సిక్ ఉన్నింది. చాలా అంటే చాలా, అసలు ఇంటికి కార్ ఎట్టిపోతుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంటికి వచ్చాము. ఫైనల్లీ మా మమ్మీకి చెప్పలేదు, అప్పుడు కూడా కొంచెం ఎక్కువ టెన్షన్ పడిపోతుంది, ఎక్కువ ప్యానిక్ అవుతుంది అని చెప్పలేదు. ఇంటికి వచ్చాక కూడా మా మమ్మీ అక్కడ అసిస్టెంట్ని డ్రాప్ చేసేసాము. మా మమ్మీ పైకి వచ్చేటప్పుడు ఏవో చిన్న లగేజ్ ఉంటే మమ్మీ తీసుకొని వచ్చేసింది. తర్వాత మమ్మీ వచ్చిన తర్వాత నేను లిఫ్ట్లో ఒక్కదాన్ని వస్తుంటే అప్పుడు నాకు అసలు ఎట్లా నడుస్తున్నాను ఏంటి అని చెప్పేసి కూడా అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక కొంచెం వాటర్ తాగి కూర్చొని కొంచెం మళ్ళీ దృష్టి తీయించుకున్న తర్వాత సెట్ అయిందనమాట. అండ్ ఈరోజు నిన్ననే షూటింగ్ అయింది. ఈరోజు చాలా కొంచెం పొద్దున్నుంచి కొంచెం సిక్ ఉంది. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మనం ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే చాలా ఈజీగా క్యూర్ అయిపోతుంది మనకి ఫీవర్. సో అలాంటి కొన్ని టిప్స్ ఈరోజు మీకోసం చేద్దాం అనుకున్నాను. అండ్ పొద్దున్నే సిస్టమ్ వేసుకుని కూర్చున్నాం ఏంటి అని అనుకోవచ్చు ఇంత ఫీవర్లో కూడా. బట్ ఈరోజు మాకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది ఎగ్జామ్స్కి. MBA ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నుంచి ఉన్నాయి. సో అందుకని దానికి అడ్మిట్ కార్డ్ రావాలి అంటే ఎగ్జామ్ స్లాట్ బుకింగ్ ఆన్లైన్ కదా నేను ఇప్పుడు చేస్తుంది. సో దానికి స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడే నేను స్లాట్ బుకింగ్ చేసుకొని నో రోల్ నెంబర్. సో ఇది ఇలా స్లాట్ బుకింగ్ చేసుకొని, ఒక్క నిమిషం, స్లాట్ బుకింగ్ చేసుకొని ఇవన్నీ టైం సెట్ చేసుకున్నాను అనమాట. నేను నాకు ఏ డేట్స్ కావాలో అలా చూసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని సెట్ చేసుకున్నాను. అండ్ ఈ స్పెక్స్ ఏంటి అంటే, నాకు సైట్ లేదు గైస్, ఇవి యాంటీ క్లియర్ గ్లాసెస్. కొంచెం ఎక్కువ సిస్టమ్ మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు హెడేక్ రాకుండా, అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం బ్లూ రేస్ నుంచి మనల్ని ఎఫెక్ట్ అవ్వకుండా ఇవి సేవ్ చేస్తాయి. అండ్ షూటింగ్లో కూడా రోజు అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చు, ఎర్లీ మార్నింగ్ లేకాలి. అండ్ ఫీవర్ ఉన్నప్పుడు చాలా తీవ్రంగా హెడేక్ కూడా ఉంది నాకు. అండ్ ఐస్ కూడా బాగా స్ట్రెయిన్ అయినట్టు, ఎక్కువసేపు కెమెరా ముందుండి మేకప్ మళ్ళీ మొబైల్స్ యూజ్ చేసి, తెలుసు కదా మన మొబైల్స్ అందరూ యూజ్ చేస్తాం, మనకు ఐ స్ట్రెయిన్ ఉంటుంది. సో అలా నాకు కొంచెం రిలాక్స్ మోడ్గా ఉండాలి ఈరోజు, ప్రశాంతంగా. లక్కీగా ఈరోజు షూట్ లేదు కాబట్టి నాకు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది. ఫస్ట్ అయితే నేను ఫీవర్ ఉన్న రోజు ఏం చేస్తాను అనే డైలీ రొటీన్ మీకు చూపించేస్తాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు చూసేద్దరు, ఓకే? సో గైజ్ అలా పొద్దున్నే లేచిన తర్వాత కొంచెం బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అండ్ మీకు తెలిసినట్టే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను వీడియోని, బికాస్ మార్నింగ్ అంతా ఇంట్రొడక్షన్ ఇవ్వలేదని చెప్పేసి. సో ఈ రోజు అంతా సిస్టమ్ ముందే కూర్చోవాలి గైస్. నాకు చాలా అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేయాలి, డెడ్ లైన్ డేట్ అయిపోతుంది. ఇంకా 4 అసైన్మెంట్స్ ఉన్నాయి, 2 చేశాను. నాకు ఫీవర్ ఉన్నా చేయడం తప్పదు, బాగా హెడేక్ కూడా వస్తుంది. యాక్చువల్గా ఫీవర్ ఉంటే చాలా రిలాక్స్ అవ్వాలి, చాలా రెస్ట్ తీసుకోవాలి, కొంచెం బాగా హైడ్రేషన్ తీసుకోవాలి అని నేను మీకు చెప్పాను. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి అని చెప్పేసి. బట్ నాకు అన్నీ ఉన్నాయి ఈరోజు ఆప్షన్, బట్ పడుకోవడానికి ఒకటి ఎక్కువ ఛాన్స్ లేదు, బికాస్ నేను అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేయాలి, డెడ్ లైన్ అయిపోతుంది. అండ్ కళ్ళు బడలికగా చాలా స్ట్రెయిన్గా ఉన్నాయి. నేను ఈ మధ్య డార్క్ సర్కిల్స్ కోసం ఒక
ఒక ఐ మసాజర్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకు అనిపించింది ఇది చాలామంది సబ్స్క్రైబర్స్కి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, నా వ్యూవర్స్ అందరికీ అని చెప్పేసి ఇది ఎందుకు వీడియోలో చూపించకూడదు అనిపించింది. సో అదే నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. అదే అగారో ఐ మసాజర్ అనమాట. ఇది నాకు చాలా రిలాక్స్గా అనిపించింది గైస్. ఎందుకంటే చాలామంది మొబైల్స్ చూస్తూ ఉంటాం, డార్క్ సర్కిల్స్ అనేవి చాలా కామన్ ప్రాబ్లం రీసెంట్ టైమ్స్లో. బట్ ఈ అగారో ఐ మసాజర్ చాలా సూతింగ్గా, చాలా రిలాక్సింగ్గా ఉంది. అండ్ నాకు అనిపించింది ఇది హెడేక్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. నిన్న నైట్ కూడా షూటింగ్ నుంచి వచ్చాక నేను పెట్టేసుకొని పడుకున్నాను. చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. అసలు ఎప్పుడు నిద్ర వచ్చిందో కూడా తెలియదు. లేకపోతే ఫీవర్ ఉంటే కొంచెం మనకు అటు ఇటు బడలికగా ఉంటుంది కదా, ఇట్లా అసలు ఫుల్ సూతింగ్గా బడలికగా లేనట్టు అనిపించింది నాకు. అండ్ అలాగే ఈరోజు కూడా అసైన్మెంట్స్ ఎలాగో కంప్లీట్ చేయాలి కాబట్టి నాకు ఆ స్ట్రెంగ్త్ కావాలి, కొంచెం రిలాక్స్డ్గా బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఐస్కి ఎక్కువ స్ట్రెయిన్ లేకపోతే నేను ఆ వర్క్ అంతా కంప్లీట్ చేయగలను. అందుకే ఇది యూస్ చేస్తున్నాను. అండ్ ఇది మనల్ని రిలాక్స్ చేయడమే కాకుండా మన డార్క్ సర్కిల్స్ వైపు ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఇదంతా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే గైజ్ హీట్ టెంపరేచర్ ఉంది. అండ్ అలాగే కాకుండా ఇందులో మ్యూజిక్ కూడా వస్తుంది. దీన్ని మీరు మీ మొబైల్కి కనెక్ట్ చేసుకొని మీకు ఏ సాంగ్ కావాలన్నా, ఏ సూతింగ్ మ్యూజిక్ కావాలన్నా, లేదా దేవుడి పాటలు కావాలన్నా, ఇంకేమైనా కావాలంటే అవి పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా మోడ్స్ ఆఫ్ ప్రెషర్ అంటే కొంతమందికి ఇక్కడ చూసారా బటన్స్ ఉన్నాయి. మోడ్స్ ఆఫ్ ప్రెషర్ అంటే కొంతమందికి ఎక్కువ ప్రెషర్ ఇష్టం అండ్ కొంతమందికి కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ లోపల మనకి ఇవి ఐ చుట్టూ ఇలా మసాజ్ చేస్తాయి అనమాట. నేను అది కూడా మీకు చూపిస్తాను వీడియో నేను ఎలా దీన్ని యూస్ చేస్తాను అని చెప్పేసి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ రాగానే ఫస్ట్ మా మమ్మీకి పెట్టాను, బికాజ్ మా మమ్మీకి కూడా సరిగ్గా నిద్ర ఉండదు. అండ్ నాకు షూటింగ్ ఉంటే మా మమ్మీనే ఇంకా త్వరగా లేచి పడుకుంటుంది. మ్యాక్సిమం 4-5 hours కూడా సరిగ్గా నిద్ర ఉండదు. బట్ ఒక్కొక్కసారి నిద్ర రాదు కూడా మనకి. ఇది పెట్టుకొని పడుకుంటే నిద్ర కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది. కొంచెం హెడేక్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు త్వరగా రిలీఫ్ అయిపోతుంది. సో ఇది కాసేపు మనం పెట్టేసుకొని మన అసైన్మెంట్స్ అన్ని స్టార్ట్ చేద్దాం. ఇంకా మనకు 4-5 days ఉంది అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికి. కానీ ఈ 4 daysలో అట్లీస్ట్ రోజుకి ఒక అసైన్మెంట్ చేస్తేనే నేను డెడ్లైన్కి సబ్మిట్ చేయగలను అనమాట. సో అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మధ్యాహ్నం పడుకోకుండా అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి కాబట్టి. బట్ కొంచెం ఐస్కి రిలీఫ్లా ఉంటుందని చెప్పేసి ఇది పెట్టుకుంటున్నాను కాసేపు. సో లెట్స్ గో. ఇది ఎవరు హెల్ప్ లేకుండా మనమే సెట్ చేసేసుకోవచ్చు ప్రశాంతంగా. సాఫ్ట్ మోడ్లో నేను పెట్టుకుంటున్నాను. ఇందులో 3 modes ఉంటాయి, హై హీట్, లో టెంపరేచర్, నో టెంపరేచర్. నాకు అసలు హీట్ అవసరం లేదు కాబట్టి నేను అలా పెట్టుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ అయితే మీరు వింటే చాలా సూతింగ్ మ్యూజిక్ పెట్టుకున్నాను. ప్రెషర్ లైట్గా పెట్టుకున్నాను. ఎంత బాగుందో అసలు నాకు భూమి మీద లేకుండా ఎక్కడో స్వర్గంలో ఉన్న ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ ఇది వైట్ కదా, వైట్ మీద నేను మేకప్ వేసుకొని ఇలా పట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ పడతాయేమో అని చెప్పేసి నేను ఈ కవర్స్ ఇలాగే పెట్టేసుకున్నాను గైస్. అందుకే నేను ఈ కవర్ తీయలేదు. నాకు కొంచెం ఎక్కువ వస్తువుల్ని జాగ్రత్త పరచడం చాలా ఇష్టం. ఇంకా అసలు మాట్లాడకూడదు, ఇలా పెట్టుకొని రిలాక్స్ అయ్యి పడుకోవాలి ప్రశాంతంగా. ఈ ఐ మసాజర్ మైగ్రేన్ ఉన్న పేషెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా అండ్ సూతింగ్గా అనిపిస్తుంది. సో అలా నేను కాసేపు పెట్టుకొని రిలాక్స్ అయిపోయాను అనమాట. అండ్ పడుకునేటప్పుడు ఎప్పుడు చెప్తుందో తెలీదు, గుడ్ నైట్ కూడా చాలా ప్రశాంతంగా చెప్తుంది. చాలా చాలా నిద్ర వస్తుంది ప్రశాంతంగా. అండ్ గైస్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది చాలా పోర్టబుల్ కూడా. మీరు హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా 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 బాగుంది. సో గైస్ ఈ ప్రోడక్ట్ని ఒకవేళ మీరు కావాలి అనుకుంటే అమెజాన్లో అండ్ వాళ్ళ వెబ్సైట్లో కూడా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా 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 రిలాక్సింగ్గా అనిపించింది నాకు. ఇది యూనో చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి, లేదా సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళకి, లేదా ప్రాపర్ నిద్ర లేని వాళ్ళకి, చాలా టైర్డింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ హౌస్ వైఫ్స్కి ఫుల్ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో అలా పెట్టుకొని పడుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది. సో నాకు చూపించాలనిపించింది కాబట్టి ఇది మీకు చూపించాను. సో రియలీ వెరీ నైస్ గైజ్. అండ్ దీంతో పాటు నెక్స్ట్ నేను ఏం చేయాలి అంటే ఈరోజు చాలా 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 పనులు ఉన్నాయి. అండ్ ఎంత ఫాస్ట్గా అయితే నా అసైన్మెంట్స్ అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, బికాస్ కొంచెం వేరే వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఆ ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ఫీవర్ని చాలా క్యూర్ చేసుకోవాలి త్వరగా. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు, డోలో అయితే వేసుకున్నాను. డోలో వేసుకున్న తర్వాత నాకు కొంచెం తగ్గింది అని అనిపించింది. సో మీరు కూడా యూ కెన్ యూస్ డోలో 655.
అంటే నేను చెప్పాను మళ్ళీ నువ్వు డాక్టర్ అని అడగొద్దు. బట్ మైల్డ్ ఫీవర్ ఉంటే మాత్రం నాకు తెలుసు మరీ సివియర్గా అయితే లేదు, బట్ మైల్డ్ ఫీవర్ అయితే ఉంది. అందుకని నైట్ ఒక డోలో వేసుకున్నాను అండ్ ఈరోజు కూడా డోలో వేసుకుంటాను. కొంచెం అయితే రిలాక్స్గా ఉంది ప్రెజెంట్. నా అసైన్మెంట్స్ చేసేసుకోవాలి. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే గైజ్, అసలు ఏం తిన్నా కూడా నాకు నోటికి ఎక్కువ ఫ్లేవర్డ్ అనిపించట్లేదు. ఏమైనా కొంచెం కారం తినాలనిపిస్తుంది, లేదా ఏమైనా టేస్టీ తినాలనిపిస్తుంది. ఏం తిన్నా కూడా పెద్దగా ఫ్లేవర్ ఏం తెలియట్లేదు. బట్ అప్పుడప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం అటు ఇటు ఉంటేనే త్వరగా ఫీవర్కి అటాక్ అవుతాం. ఇవన్నీ కాకుండా ఎందుకు ఫీవర్ వస్తుంది అంటే అనదర్ రీజన్ మనం నెగ్లెక్ట్ చేస్తాం ఇది. బట్ ట్రస్ట్ మీ గైజ్, దృష్టి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. నిజంగా నమ్మండి, దృష్టి అనేది చాలా డేంజరస్. అదొక సామెత కూడా ఉంది, నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగిలాయని చెప్పేసి. కాబట్టి దృష్టి అంటే మన గురించి ఎవరో చూసి కుళ్ళుకుంటేనే కాదు, కొంతమంది అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు, అరే ఏంట్రా ఇలా ఉన్నారు, లేదా అట్లీస్ట్ మన గురించి మాట్లాడుకున్నా కూడా అనుకోకుండా మనకి దృష్టి తగలొచ్చు. సో ఏం చేయాలి అంటే, మీరు స్నానం చేసేటప్పుడు హెడ్ బాత్ కాకుండా నార్మల్గా స్నానం చేసేటప్పుడు అయితే మీరు ఏం చేయాలంటే, కొంచెం హాట్ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ని వేసుకొని స్నానం చేయండి. నెగిటివిటీ అంతా తీసేస్తుంది. అండ్ మీ ఇంట్లో ఒక బౌల్లో సైడ్కి ఎప్పుడు కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి పెట్టండి. అండ్ అది 15 డేస్కి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ మీరు చేంజ్ చేయొచ్చు. ఇది కొంచెం నెగిటివిటీని ఇంట్లో కంట్రోల్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ. అండ్ ఇదే కాకుండా కొంచెం గుళ్ళకి వెళ్ళడం, టెంపుల్స్కి వెళ్ళడం మనకి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ ఇస్తుంది అనమాట. అండ్ నార్మల్గా అప్పుడప్పుడు ఫీవర్ క్యాజువల్గా వస్తుంది గైజ్. దట్ టు మన బాడీ కొంచెం రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంతే. రెస్ట్ కోసమే వస్తుంది ఫీవర్. సో కొంచెం అప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ తిని కొంచెం వాటర్ తాగి కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. బట్ ఈరోజు నాకు రెస్ట్ తీసుకోవడానికి లేదు, నా అసైన్మెంట్ చేయాలి, తప్పదు. ఇంకా అస్సలు ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఈ వీడియోలో నా లేజీ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉండబోతుందో మీరు అందరికీ ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ఫుడ్ ఎలాంటివి తింటాను, అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏం తింటాను, ఇలాంటివన్నీ కొంచెం అంటే ఫస్ట్ టైం నేను ఇలాంటి కైండ్ ఆఫ్ వ్లాగ్స్ చేస్తున్నాను. సెల్ఫ్ కేర్ అండ్ హౌ టు డీల్ విత్ యువర్ సెల్ఫ్, లేదా మిమ్మల్ని మీరు ఎలా హెల్త్ని కంట్రోల్డ్గా చూసుకోవాలి అని చెప్పేసి కొంచెం బెటర్గా ట్రై చేస్తాను. హోప్ యూ గైజ్ విల్ లవ్ దిస్ వ్లాగ్. అండ్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు మీ డే ఇన్ మై లైఫ్ చేయండి అని. నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు కూడా డే ఇన్ మై లైఫ్ చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ వర్క్ ఉన్న రోజు, అంటే ఇంట్లో మై కాలేజ్ వర్క్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా ఉన్న రోజు, అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం లేజీ డే, ఇలాంటి కైండ్ ఆఫ్ వ్లాగ్ చేస్తాను మీకోసం. హోప్ యూ విల్ వాచ్ ద హోల్ వీడియో. అయితే గైజ్, రోజు మా మమ్మీ చిలక్కి చెప్పినట్టు వాటర్ తాగు అని చెప్తుంటే తాగను అనమాట. బట్ ఈ ఫీవర్ ఉన్నప్పుడు ఏంటంటే నాకే తెలుస్తుంది బేసిక్గా నా బాడీ కొంచెం డీహైడ్రేట్ ఉంది అని చెప్పేసి. త్వరగా క్యూర్ అవ్వాలనే భయంతో అప్పుడు మాత్రం వాటర్ తాగుతాను. ఇంకొకటి ఏంటంటే గైజ్, నాకు ఫ్యాన్సీ వాటర్ బాటిల్స్ అంటే చాలా పిచ్చి. నేను మాల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ స్టోర్స్ ఉన్నా కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎంత క్యూట్గా కనిపించేవన్నీ కొంటాను అనమాట. బట్ మా మమ్మీ ఎప్పుడు చిలక్కి చెప్పినట్టు చెప్తుంది, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ఎక్కువ వాటర్ తాగొద్దు, స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ లేదా కాపర్ వాటర్ బాటిల్స్ కానీ వాడు అని. కానీ మనం విన్నాం కదా. కానీ ఇప్పుడు మాత్రం ఏమైనా వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. ఇలా ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటాను అనమాట. అండ్ అంతేకాకుండా నెయిల్స్ ఇలాంటివన్నీ కూడా మనకు ఉండకూడదు. సో అందుకే ఈరోజు కొంచెం నెయిల్స్ కూడా కట్ చేసుకుంటాను అనమాట. అప్పుడప్పుడు ఓకే, బట్ నా నెయిల్స్ చాలా దారుణంగా పెరిగిపోయాయి. అవి కట్ చేసుకుందాం మనం చక్కగా. ఇది ఇది డైలీ రొటీన్ కాదు, ఇది వీక్లీ రొటీన్ అనుకోవచ్చు మీరు. వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి చక్కగా నెయిల్స్ కట్ చేసుకొని హ్యాపీగా హైజీన్గా ఉంటే అసలు మనకి చాలా హ్యాపీగా, అసలు ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫీవర్ కూడా రాకుండా, అండ్ బ్యాక్టీరియా కూడా గైజ్, కొంచెం మన నెయిల్స్లో బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉండకూడదు అంటే మనం చక్కగా ఉండాలి. చిన్న టిప్సే మీ అందరికీ తెలిసినవే, బట్ ఇలాంటివే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనం ఫుడ్ సరిగ్గా తినము, ఆయిలీ ఫుడ్ తింటాము, హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్పేసి చాలాసార్లు చెప్తున్నా ఈ వీడియోలో, బికాస్ చాలా ఇంపార్టెంట్. బయట ఫుడ్ తినడానికి మనం ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఇంట్లో ఫుడ్ తినడానికి ఇవ్వము. బయట ఫుడ్ అయితే తినేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫీవర్ రాకముందు 3 డేస్ కంటిన్యూగా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ తిందాం, ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అని నేను కూడా రెగ్యులర్గా కొంచెం బయట ఫుడ్ కూడా తిన్నాను. ఐ డోంట్ నో ఏం ఎఫెక్ట్ అయింది, రీజన్ లేకుండా ఎఫెక్ట్ అయింది, బట్ ఎందుకో తెలియదు. క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, బట్ స్టిల్ మన రెగ్యులర్ కేర్ అయితే మనం తీసుకోవాలి కదా. చూడండి, ఒక రోజు ఫీవర్ వస్తే మనం 1 మంత్ అంతా మెయింటైన్ చేసిన స్కిన్ కేర్ కానివ్వండి, డైట్ చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ కాకుండా కొంచెం లాగేస్తాం అనమాట. సో
దాన్ని అవాయిడ్ చేయాలి అంటే కొంచెం హెల్త్ కేర్ టిప్స్ అయితే తీసుకోవాలి. మనం ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాం. కిచెన్లో మన కోసం ఉప్మా ఉంది. ఫీవర్ ఉన్నప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ తినాలన్నమాట. మనకు అప్పుడు తొందరగా క్యూర్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు మనకి మన న్యూట్రిషియస్ ఫుడ్ ఏముందో చూసేద్దాం. దిస్ ఇస్ క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, ఇంకేమున్నాయి ఇందులో? చిక్కుడు గింజలు చాలా న్యూట్రిషియస్, చాలా హెల్దీ. సో ఇది బీట్రూట్, క్యారెట్, చిక్కుడు గింజలు, కొంచెం థ్రోట్ పెయిన్ లా ఉంది కాబట్టి దానికోసం పెప్పర్ అన్నమాట. చాలా బాగుంటుంది. అంటే మనకి ఫీవర్ కానీ సిక్ ఉన్నప్పుడు కానీ ఎంత త్వరగా న్యూట్రిషియస్ ఫుడ్, ఎక్కువ వాటర్, హైడ్రేటింగ్, ఎక్కువ మన బాడీని ఎక్కువ హైడ్రేటింగ్గా కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగితే ఫీవర్ త్వరగా క్యూర్ అయిపోతుంది. ఒకవేళ కోల్డ్ ఎక్కువ ఉంటే మాత్రం కొబ్బరి నీళ్ళు అలాంటివి ట్రై చేయకండి. బాడీ హైడ్రేటింగ్గా ఉండాలి, డిహైడ్రేట్ అవ్వకుండా. అండ్ దిస్ న్యూట్రిషియస్ ఫుడ్ హెల్ప్స్ యూ మన ఫీవర్ త్వరగా రికవర్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో తినేద్దాం. సరిపోదు కాబట్టి దీంతో పాటు కొంచెం ఉప్మా కూడా అనమాట. సో డైరెక్ట్గా చాప్ చేసిన వెంటనే బీట్రూట్, క్యారెట్ తినొచ్చు కదా, ఎందుకు ఇలా తింటున్నారని మీకు డౌట్ రావచ్చు. బట్ అలా తిన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి థ్రోట్ పెయిన్ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం డైజెషన్కి కూడా డైరెక్ట్గా తింటే డైజెషన్ ప్రాసెస్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దాని బదులు ఇలా కొంచెం ఘీ వేసుకొని కొంచెం లిటిల్ బిట్గా కొంచెం స్టవ్ మీద అలా 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 అని తినేస్తే కొంచెం క్యూర్ అవుతుంది అనమాట. నా మొహం కొంచెం పీకింది. దీన్ని ఎలాగో అలా 2 డేస్లో సెట్ చేయాలి. బికాస్ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే తినేస్తాను గైస్. చాలా లేట్ అయిపోయింది, మనం చాలా లేట్గా లేచాం. సో గైస్ నేను మా మమ్మీ అలా రెడీ అయిపోయి షూట్కి వెళ్తున్నాం అనమాట. చాలా ట్రాఫిక్ ఉంది, రెడీ అవ్వడానికి వ్లాగ్ చేయడం నాకు కుదరలేదు. అండ్ కొంచెం టైం ఉంటే అలాగే ఫాస్ట్గా మా మమ్మీ టొమాటో ఇంకా అన్నం తినిపించేసింది. అలా డే ఇన్ మై లైఫ్ వల్ల తినింది. సో డే ఇన్ మై లైఫ్ అలా జరుగుతుంది ఈరోజు. అనుకున్నా ఇంట్లో కూర్చొని లేజీ డే ఎలా చూపించాలి అని, బట్ అనుకోకుండా ఇలా షూట్ కూడా ఉండడం వల్ల మీకు చూపించడం, నా హరిబరి లైఫ్ ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. అండ్ షూట్ ఎంతసేపు అవుతుందో తెలీదు, అయ్యాక కూడా ఏం చేస్తానో చెప్తాను. సో స్టే ట్యూన్. చాలా నిద్ర వస్తుంది నిజంగానే. మా మమ్మీ ఇలా అంటుంది, నేను ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను, నాకు ఇంకా నిద్ర వస్తుంది. ఆ షూటింగ్ అయిపోయింది గాయ్స్, షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చేసాం అడవుడి, ఇప్పుడు అక్కడ మాదాపూర్లో పోయి చేస్తున్నాం. మాదాపూర్లో ఎందుకు వెళ్తున్నాం? మాదాపూర్కి తెలుసా? చెప్పొద్దు, సాయంత్రం అయితే చూపిస్తాను మాదాపూర్కి ఎందుకు వెళ్తున్నాము. ఐఎమ్ ఎక్సైటెడ్. వచ్చేసాం మాదాపూర్కి. నేను వెళ్ళి నాకు కావాల్సింది తెచ్చుకుందండి, తనకు కావాల్సింది తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. సరే గైస్ వెళ్ళేసి వస్తున్నాను నేను. అలా వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట మేము. అదేంటంటే ఇది నేను తినను. సరే నేను తెచ్చేసుకున్నాను. నేను అక్కడ స్ట్రాబెరీ, ఇది చాలా ఒక వైరల్ వీడియో చూసి నాకు చాలా తినడమే కొంచెం అయితే కొంచెం వైరల్ వీడియో చూసి నాకు నా ఫీవర్కి కొంచెం నోరేం తెలియకపోతే ఏమైనా తినాలి, స్పైసీగా అనిపిస్తుంది, అందుకే తెచ్చుకున్నాను. బట్ మా మమ్మీ ఇంకొకటి కూడా అడిగింది, అక్కడికి కూడా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఒక 5 minutesలో అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి ఇందులో ఏముంది, అక్కడ మేము ఏం ఆర్డర్ చేస్తున్నాం అది కూడా చూపిస్తాను అనమాట. నేను చీర కట్టుకుని వెళ్ళా కదా, అందరూ వింతగా చూస్తున్నారు లోపల, ఎవరిమే చీర కట్టుకుని వచ్చింది అని. అలా మేము మహారాజా చాట్కి వచ్చేసాం అనమాట. మా మమ్మీ అడిగింది. ఇక్కడ వడపావ్ సూపర్ ఉంటుందండి. మేము బొంబాయిలో ఉన్నప్పుడు ఎక్కువ వడపావులు తినేవాళ్ళం. ఇక్కడ నచ్చుతుంది నాకు, సేమ్ టేస్ట్ ఇక్కడ ఉంటుంది. చాలా రోజుల తర్వాత అడిగింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ ఆకలి కూడా వేస్తుంది ఎందుకు, అందుకే ఇప్పుడు వచ్చాము. మధ్యాహ్నం దీనివల్ల లంచ్ తినలేదు నేను. నాకు తినిపించింది గాయస్, కానీ మా మమ్మీ తినలేదు. గాయస్ ఇది నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నా బ్రౌనీ విత్ స్ట్రాబెరీస్ అన్నమాట. అండ్ ఇది మా మమ్మీ వడపావ్. మహారాష్ట్ర లాగే బాగా మిర్చి రోస్ట్ చేసి ఇస్తారు ఇందులో. చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ. ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ తినిపోతున్నాం గైస్. అసలు ఎంత బాగుందంటే ముంబై వెళ్ళొచ్చినట్టుంది. ముంబైలోనే బాగుంటుంది వడపావ్. నేను టేస్ట్ చేసాను చిన్నప్పుడు, ఫేమస్. నాకు మళ్ళీ ముంబై వెళ్ళొచ్చినట్టుంది. చాలా బాగుంది గైస్, చాలా యమ్మీ ఉంది. మమ్మీ కూడా ఎంజాయ్ చేస్తుంది. అండ్ లోపల కూడా చాలా క్రిస్పీగా ఉంది వడ. ఎవరైనా టేస్ట్ చేయకుండా ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది.
గైస్ మా మమ్మీ సజెస్ట్ చేసిన వడపావ్ అయితే హిట్. మరి మన బ్రౌనీ ఎలా ఉందో ఇప్పుడు చూడాలి, టేస్ట్ చేయాలి. బాగాలేకపోతే మొత్తం, బాగాలేకపోయినా మొత్తం నేనే తినాలి, అదైతే పక్కా. బాగుంది గైస్, మన బ్రౌనీ చాలా బాగుంది. అది కూడా కాకపోతే ఇప్పుడే వడపావు తిన్నాం కదా, ఇంటికి వెళ్ళేసి ఇంక ఈరోజు మధ్యాహ్నం తిన్నాం, పొద్దున్న తిన్నాం, పొట్ట హెవీగా ఉంది కాబట్టి ఈరోజు ఫ్రూట్స్ తోటి, అంటే ఈ బ్రౌనీ ఫ్రూట్స్ తోటి మన డైట్ని ముగిస్తున్నాం ఈ రోజుకి, ఎండ్ ఆఫ్ ద డే. సో మీరు ఈ బ్లాగ్ చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా నా ఛానల్ నేను మీ పూజితకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ కానివ్వండి, లేదా నా డైలీ రొటీన్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే ఇంకా మీకోసం తప్పకుండా చేస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మంచి డే ఇన్ మై లైఫ్ కంటే కూడా లేజీ డే ఇన్ మై లైఫ్ ఇట్లాంటివి. మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా కూడా ఏమైనా చేయాలి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలంటే ఫస్ట్ నేను కూడా అన్ని చకచక అర్లీ మార్నింగ్ లేసి అన్ని చేసుకుంటే వర్కౌట్ చేసి అన్ని మిస్ అవ్వకుండా చేసి. సో నాకు అనిపించింది ఎందుకు నేను ఇలాంటి డే ఇన్ మై లైఫ్ కూడా చేయకూడదు. బికాస్ అందరూ ఇలాగే చూపించేసి మేము ఇది తింటాము, మేము అది తింటాము, మేము డైట్ చేస్తాము, ఇలా కాదు గైజ్. రియల్ లైఫ్ లో ఎలా ఉంటాము అనేది కూడా చూపించాలని. అట్లా చూపిస్తేనన్నా దాని బద్ధకం వదులుతుందేమో అని ఇది చేయడం రియాలిటీ. ఇప్పుడు ఇది రియాలిటీ కదా. నా ఎక్స్పెక్టేషన్స్ నేను ఎలా మారాలి అనుకుంటున్న దాని మీద కష్టపడి అలా మారి కూడా నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.